రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇటీవలి కాలంలో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. 16,000 మెగావాట్ల మైలురాయిని డిస్కంలు అధిగమించాయి. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, ఆ దిశగా విద్యుత్ అధికారులు ఏ విధంగా సమాయత్తమవుతున్నారు, సమ్మర్ ప్లానింగ్ ఎలా ఉంది తదితర అంశాలపై ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. వేసవిలో వాడాల్సిన విద్యుత్ కంటే ఎక్కువగా వాడేస్తున్నారు. ఇంతకీ ఇది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అర్థం మనతో పాటు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ సార్ ఉన్నారు. సార్, ఈ సమ్మర్లో మీ ప్రణాళిక ఎట్లా ఉంది? వేసవిలో ముందస్తు ప్రణాళికలు చేస్తుంటారు, దాని ప్రకారం మీరు ఎటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు? ఈసారి టీజీఎస్పీడీసీఎల్ అలానే తెలంగాణ పవర్ యూటిలిటీస్ అందరి తరఫున ప్రిపేర్డ్నెస్ మాత్రం చాలా పకడ్బందీగా చేశాము. మనం టీజీ ఎస్పీడీసీఎల్ కానివ్వండి, టీజీ ట్రాన్స్కో కానివ్వండి, అలానే టీజీ ఎన్పీడీసీఎల్ కానివ్వండి, అన్ని పవర్ యూటిలిటీస్ ఎలాంటి పవర్ డిమాండ్ వచ్చినా కూడా ఈసారి మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అన్ని నెట్వర్క్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, లైన్స్ కానీ, మన సబ్స్టేషన్స్ కానీ అన్నిట్లో అంచనా వేసి ప్రాపర్గా సైంటిఫిక్గా ఒక 3-4 సంవత్సరాల నుంచి వస్తున్న డిమాండ్ని బట్టి ఈసారి ఎంత డిమాండ్ రాబోతుంది దానికి ఒక అదనంగా కొంచెం కుషన్ కూడా పెట్టుకొని ప్లానింగ్ చేసి అదేవిధంగా మన నెట్వర్క్ని ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం మనం ఆల్మోస్ట్ 16,000 మెగావాట్స్ డిమాండ్ మీట్ అయ్యాము లాస్ట్ వీకే. ఈ డిమాండ్ ఇంకొక 1000 మెగావాట్లు పెరిగినా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం నెట్వర్క్లో అంత కెపాసిటీ పెంచుకోవడం జరిగింది. సబ్ స్టేషన్ల వారీగా మీరు ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు? ముఖ్యంగా డిటిఆర్లు కావచ్చు, పీటీఆర్లు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి అదనంగా అందుబాటులో ఏ మేరకు అందుబాటులో ఉంచుకుంటున్నారు? పోయిన సమ్మర్కి ఈ సమ్మర్కి చూస్తే మనం సమ్మర్ యాక్షన్ ప్లాన్లో ఈ సంవత్సరానికి ఒక 9,000 ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువగా పెట్టుకొని వాటిని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి 65 కొత్త సబ్స్టేషన్లు మనం కట్టుకొని చార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 350 సబ్స్టేషన్లలో కెపాసిటీ ఎన్హాన్స్ చేసుకొని ఆ సబ్స్టేషన్స్ ఎక్కడెక్కడ లాస్ట్ టైం ఏ విధంగా లోడ్స్ వచ్చాయో ఆ లోడ్స్ని కూడా ఈసారి రాకుండా దాంతోపాటు అడిషనల్గా ఒక 30-40% దాంట్లో కుషన్ పెట్టుకొని కూడా ఈ ప్లానింగ్ చేయడం జరిగింది. చలికాలంలోనే 15,800 మెగావాట్లకు డిమాండ్ చేరుకుంది. మరి సమ్మర్లో ఏ మేరకు పెరుగుతుందని మీరు అంచనా వేస్తున్నారు? దానికి తగ్గట్లు ఎట్లా ముందుకెళ్తున్నారు? సో మనం ఒకటి గమనిస్తే ఇక్కడ మనకు పీక్ వచ్చేది ఫిబ్రవరి, మార్చ్ అండ్ మిడ్ ఏప్రిల్లో మనకు పీక్ వస్తుంది. ఈ 3 మంత్స్లో మనకు ఒకవైపు డొమెస్టిక్ లోడ్స్ పెరుగుతాయి, కమర్షియల్ లోడ్స్ కూడా కొద్దిగా హై ఉంటాయి. దాంతోపాటు అగ్రికల్చర్ సంబంధించిన లోడు దీంట్లో పీక్ వస్తుంది. అంటే మనం 16,000 మెగావాట్లు చూస్తే ఒక 6 నుంచి 7,000 మనకు అగ్రికల్చర్ లోడ్స్ మాత్రమే ఉంటాయి. సో ఆ అగ్రికల్చర్ లోడ్స్ ఈ రబీ సీజన్లో వర్షాలు లాస్ట్ టైం బాగుండడం వల్ల కూడా కల్టివేషన్ ఏరియా పెరిగింది. దాంతోపాటు సెకండ్ క్రాప్లో కూడా చాలామంది రైతులు ఈసారి కల్టివేషన్ చేస్తున్నారు. దానివల్ల ఈ సంవత్సరం మనం చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఫిబ్రవరిలోనే లాస్ట్ ఇయర్ మార్చ్లో వచ్చిన పీక్ మనం ఆల్రెడీ దాటేస్తున్నాము. అదేవిధంగా ఈ రెసిడెన్షియల్ ఏరియాస్లో కానీ, సిటీస్లో ముఖ్యంగా హైదరాబాద్ కానీ ఇతర మున్సిపాలిటీల్లో చూస్తే పీక్ మనం ఏప్రిల్ లేదా మేలో అక్కడ పీక్ రావడం జరుగుతుంది. సో ఈ మొత్తానికి దృష్టిలో పెట్టుకొని మన పవర్ యూటిలిటీస్ చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ అగ్రికల్చర్ ఫీడర్స్ ఆల్రెడీ పీక్ వచ్చేసింది కాబట్టి వాటికి సంబంధించిన వర్క్స్ అన్నీ డిసెంబర్లో కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న లైన్స్ కానీ, నెట్వర్క్ కానీ కెపాసిటీ ఎన్హాన్స్ చేయడం జరిగింది. దాంతో చూస్తే మనము యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ ఇయర్ కైనా ఎక్కువ లోడ్ వచ్చినా కూడా ఈసారి మనకు ఎక్కడ కూడా నెట్వర్క్ మీద భారం పడినట్టు కనిపించట్లేదు. సో ఇంకొక 1000 మెగావాట్లు కూడా అగ్రికల్చర్ లోడ్ వచ్చినా కూడా మేము ఆ లోడ్ తగినట్టు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సరే, ఈ వేసవిలో ఉక్కపోతను తట్టుకునేందుకు చాలామంది కొత్తగా ఏసీలు కావచ్చు, కూలర్లు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు ఎక్కువగా వినియోగిస్తుంటారు. అటువంటి వాళ్ళకు మీరేం చెప్పదలుచుకున్నారు? దయచేసి మీరు కొత్త ఏసీలు పెట్టుకున్నా, కొత్త అప్లయన్సెస్ పెట్టుకున్నా, మీ ఇంట్లో ఉన్న సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ, మీ ఇంట్లో ఉన్న ఇంటర్నల్ వైరింగ్ని కొద్దిగా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కొత్త ఎక్విప్మెంట్స్ పెట్టండి. చాలాసార్లు మేము ఏం గమనించామంటే 1 కిలోవాట్ లోడ్ ఉన్న
మీటర్ మీద లేదా లోపల ప్రాపర్ వైరింగ్ లేకుండా, ప్రాపర్ ఎంసీబీ ప్రొటెక్షన్ లేకుండా, ఇంకా ప్రాపర్ రేటింగ్ లేకుండా ఫ్యూజులు వాడి కొత్తగా ఏసీలు లేదా ఇతర అప్లయన్సెస్ మీరు మీ డొమెస్టిక్ వైరింగ్ మీద వేస్తే మీ డొమెస్టిక్ వైరింగ్ కాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, దాంతోపాటు మీ మీటర్లు కూడా కాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి కొత్త లోడ్ అప్లయన్సెస్ ఎప్పుడైనా మీరు యాడ్ చేస్తే వాటికి తగినట్టు మీరు మీ హౌస్ వైరింగ్ కానీ లేదా ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఎంసీబీ అంటారు వాటిని కొద్దిగా చూసుకొని తగినట్టు రేటింగ్ ప్రకారం ఇన్స్టాల్ చేసుకుంటే అది లోడ్కి కూడా బాగుంటుంది, దాంతోపాటు మీ ప్రొటెక్షన్కి కూడా మీ సేఫ్టీకి కూడా అది చాలా అవసరమైనది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఎస్పీడీసీఎల్ పరిధిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత విద్యుత్ వినియోగం జరిగినా కానీ దాన్ని తట్టుకునేందుకు రాష్ట్ర విద్యుత్ శాఖ అయితే సిద్ధంగా ఉందని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ ఫారూఖీ సార్ అంటున్నారు. కెమెరామెన్ నరేందర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.